వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. కర్నూలు జిల్లా అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆళ్లగడ్డ. అక్కడ గుర్తుకొచ్చేది భూమా కుటుంబం. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో పొలిటికల్ ఎంట్రీకి స్క్రిప్ట్ రెడీ అయిందా? భూమా మౌనికారెడ్డి పొలిటికల్ డెబ్యూపై మంచు మనోజ్ చేసిన సంచలన ప్రకటన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అక్కా చెల్లెలిద్దరూ ఒకే పార్టీలో ఉంటారా, లేక వేరువేరు పార్టీల తరపున తలబడబోతున్నారా? జనసేన వైపు భూమా మౌనిక చూపు ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమెంత తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రాయలసీమ రాజకీయ యువానికంపై మరో ఆసక్తికరమైన సంచలనానికి తెరలేచింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వారసురాలిగా మౌనికారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మనోజ్ అధికారికంగా తెలిపారు. తన పుట్టినరోజు వేడుకలు వేదికగా మనోజ్ చేసిన ఈ కామెంట్స్ కర్నూలు రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. భూమా మౌనికారెడ్డికి రాజకీయం అనేది అస్సలు కొత్తేమీ కాదని మనోజ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చిన్నతనం నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగిన ఆమెకు ప్రజల నాడి పట్టుకోవడం తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సంచలన ప్రకటనతో నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో సరికొత్త సమీకరణలపై జోరుగా చర్చ సాగుతుంది. భూమా అభిమానులు సైతం మౌనికారెడ్డి రంగప్రవేశంపై వార్త వినగానే ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. రాబోయే రోజుల్లో రాయలసీమ పాలిటిక్స్ లో ఈమె ఎంట్రీ ఎలాంటి మార్పులను తెస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మంచు మనోజ్ ఇచ్చిన ఈ క్లారిటీతో భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమనే నిర్ణయానికి రాజకీయ విశ్లేషకులు వచ్చేశారు. కర్నూలు జిల్లా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే భూమా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం, తిరుగులేని ఇమేజ్ ఉన్నాయి. దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలను శాసించిన ఘనత దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులకే దక్కుతుంది. తమదైన దూకుడు రాజకీయ శైలితో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆ దంపతుల అకాల మరణం చెందడం పెద్ద లోటుగా మారింది. ఆ అగ్రనేతల వారసత్వాన్ని అందిపుచ్చుకొని వారి పిల్లలు ఇప్పుడు సొంతంగా తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. ఇప్పటికే భూమా దంపతుల పెద్ద కుమార్తె అఖిలప్రియ రాజకీయాల్లో ప్రవేశించి తన ఉనికిని చాటుకుంటున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజకవర్గంలో తమ పట్టును మరింత గట్టిగా నిలుపుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో భూమా ఫ్యామిలీ నుంచి మరో వారసురాలి ఎంట్రీ ఖరారు కావడం జిల్లా వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మౌనికారెడ్డి కూడా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న భూమా వర్గంలో ఒక కొత్త ఉత్సాహాన్ని, అదే సమయంలో తీవ్ర ఉత్కంఠతను నింపుతున్నాయి. భూమా కుటుంబంలో ఇప్పుడు 2 ఆడబిడ్డలతో పాటు ఒక సోదరుడు కూడా రాజకీయ వారసత్వం కోసం పోటీ పడే పరిస్థితి వచ్చిందా అనే చర్చ మొదలైంది. గతంలో అక్క అఖిలప్రియ రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు మౌనికారెడ్డి ఆమెకు వెన్ను తున్నుగా నిలిచి వ్యూహాలు రచించారు. అఖిలప్రియ సాధించిన ఎన్నికల విజయాల వెనుక మౌనికారెడ్డి పడిన కష్టం, ఆమె నిర్వహించిన ప్రచారం ఎంతో కీలకంగా నిలిచాయి. అలాగే వారి సోదరుడు కూడా ఇప్పటి వరకు అఖిలప్రియ వెంటే ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు మౌనికారెడ్డి స్వయంగా బరిలోకి దిగుతుండటంతో భూమా సామ్రాజ్యంలో నాయకత్వ బాధ్యతలు ఎలా మారుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అక్క చెల్లెలిద్దరూ భవిష్యత్తులో సర్దుబాటు రాజకీయాలు చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేదా ఇద్దరు వేరువేరు పందా అవలంబించి పొలిటికల్ స్క్రీన్ పై ఎదురెదురుగా నిలిచి పోటీ పడతారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భూమా కుటుంబం ఓటు బ్యాంకును ఈ ఇద్దరు సోదరిమణులు ఎలా పంచుకుంటారనే అంశంపై విశ్లేషకులు రకరకాల అంచనాలు వేస్తున్నారు. కుటుంబ పెద్దల వారసత్వం అసలు ఎవరికి దక్కుతుందనే ప్రశ్నకు ఇప్పటి వరకు అఖిలప్రియ ఒక్కరే సమాధానంగా నిలిచారు. ఇప్పుడు మౌనికారెడ్డి కూడా పోటీకి వస్తుండటంతో ఆళ్లగడ్డ వేదికగా సరికొత్త పొలిటికల్ వార్ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయాల్లోకి రావడం ఖాయమనే నేపథ్యంలో భూమా మౌనికారెడ్డి ఏ పార్టీ జెండా పట్టుకుంటారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. భూమా కుటుంబానికి గతంలో తెలుగుదేశం పార్టీతోనూ వైసీపీతోనూ అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా భూమా దంపతులు ఆ పార్టీ తరపున కీలక పాత్ర పోషించి ప్రజాప్రతినిధులుగా గెలిచారు. ప్రస్తుతం అక్క భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ గా స్థిరపడి నియోజక బాధ్యతలను మోస్తున్నారు. దాంతో మౌనికారెడ్డి టీడీపీ కాకుండా వేరే ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూసే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతుంది. పూర్వపు ప్రజారాజ్యం పార్టీ సంబంధాల రీత్యా ఆమె జనసేన పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. జనసేన అధినాయకత్వం సంప్రదింపులు జరిపి అక్కడి నుంచి టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా పొలిటికల్ క్యాడర్ లో టాక్ నడుస్తుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వంలో భాగంగా సీట్ల సర్దుబాటు జరిగితే మౌనిక ఏ సీటును ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఏదైనా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో మౌనికారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. భూమా మౌనికారెడ్డి రాజకీయ ప్రయాణానికి ఆమె భర్త మంచు మనోజ్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తారని స్పష్టమైంది. కేవలం తెర వెనకే ఉండి నడిపించడమే కాకుండా ఆమె గెలుపు కోసం స్వయంగా రంగంలోకి దిగేందుకు కూడా మనోజ్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ దంపతులు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ఈ జంట అందరినీ మన్ననాలను పొందుతున్నారు. కేవలం సేవా రంగానికే పరిమితం కాకుండా ఆ ప్రజాదరణను రాజకీయ బలంగా మార్చుకోవాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మనోజ్ సినీ గ్లామర్, భూమా కుటుంబానికి ఉన్న రాజకీయ బలం తోడైతే తిరుగుండదని వారి అనుచరులు భావిస్తున్నారు. భార్య పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ చేసిన వ్యాఖ్యలు వారిద్దరి మధ్య ఉన్న అవగాహనకు బలమైన సంకల్పాన్ని సూచిస్తున్నాయి. ఈ దంపతులు ప్రజల్లోకి వెళ్లి తమ ఎజెండా ఎలా వివరించబోతున్నారనే దానిపై వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక మౌనికారెడ్డి రాజకీయ అరంగేట్రం వార్త బయటకు రాగానే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ తీవ్ర రూపం దాల్చింది. ఆమె అసెంబ్లీ బరిలో నిలుస్తారా లేక నేరుగా పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. భూమా కుటుంబానికి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో తరతరాలుగా బలమైన క్యాడరు, ఓటు బ్యాంకు ఉన్నాయి. అయితే ఆళ్లగడ్డలో ఇప్పటికే అక్క అఖిలప్రియ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మౌనిక వేరే నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చని భావిస్తున్నారు. నంద్యాల లోక్సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుకుంటే జిల్లాలోని ఇతర జనరల్ స్థానాల వైపు కూడా ఆమె దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. స్థానిక సమీకరణలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపైనే ఈ స్థానాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. మౌనిక పోటీ చేసే స్థానంపై క్లారిటీ వస్తే కానీ కర్నూలు జిల్లాలో అసలైన పొలిటికల్ పిక్చర్ క్లియర్ గా అర్థం కాదు. భూమా మౌనికారెడ్డి ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం కర్నూలు జిల్లా రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది. రాయలసీమ రీజనల్ భూమా వర్సెస్ ఇతర వర్గాలుగా సాగే రాజకీయాల్లో ఆమె ఎంట్రీ సరికొత్త మలుపులు తిప్పబోతోంది. అక్క చెల్లెళ్ళు ఇద్దరు వేరువేరు పార్టీల తరపున రంగంలోకి దిగితే జిల్లా పాలిటిక్స్ మరింత రసకందాయంలో పడటం ఖాయం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బలమైన మహిళా నాయకులు పాలిటిక్స్ లో యాక్టివ్ అయితే క్యాడర్ ఎటువైపు నిలుస్తుందనే ఆందోళన కూడా ఉంది. ఈ పరిణామాలన్నీ ఆళ్లగడ్డ నుంచి మొదలై కర్నూలు జిల్లా అంతటా ఒకే రకమైన పొలిటికల్ హీటును పెంచుతున్నాయి. విపక్షాలు సైతం భూమా కుటుంబంలో జరుగుతున్న ఈ తాజా పరిణామాలు ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాయి. ఏది ఏమైనా భూమా మౌనికారెడ్డి రాజకీయ అరంగేట్రం వార్త కర్నూలు జిల్లా పాలిటిక్స్ లో సరికొత్త సమీకరణలకు తెరలేపింది. దశాబ్దాల పాటు రాయలసీమను శాసించిన భూమా వారసత్వాన్ని ఈ కొత్త తరం ఎలా ముందుకు తీసుకెళ్తుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు బలమైన మహిళా నేతలు ప్రజాక్షేత్రంలోకి వస్తుండటంతో క్యాడర్ ఎటువైపు నిలుస్తుంది, ప్రజలు ఎవర్ని ఆదరిస్తారనేది రాబోయే రోజుల్లో తేలనుంది. సేవా మార్గం నుంచి పొలిటికల్ స్క్రీన్ పైకి అడుగు పెడుతున్న మౌనికారెడ్డి భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.